ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. మీరు వేసినటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనే రిజర్వేషన్లు తక్కువైనాయి, బీసీలకు అన్యాయం జరిగింది. ఎన్నికలను వాయిదా వేసి వాటిని సరిదిద్ది మళ్ళీ ఎన్నికలకు పోవాలని చెప్పి జి నిరంజన్ నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర బీసీ కమిషన్ ఈ ప్రభుత్వానికి స్పష్టంగా ఏకగ్రీవంగా, ఒక్క చైర్మన్ గారు కాదు, ముగ్గురు సభ్యులు చైర్మన్ గారు ఏకగ్రీవంగా పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. మొదటి నుండి కూడా కృష్ణ గారు అదే చెప్తున్నారు, గతంలో వచ్చిన దానికంటే కూడా తక్కువ రిజర్వేషన్ వస్తున్నాయి, ఇది అన్యాయమైనటువంటి విషయం. మీరు ఇచ్చినటువంటి సిపిఐకి నివేదిక ఏదైతే ఉందో అది బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని చెప్పి మేము మొదటి నుండి చెప్తూ వచ్చాం. ఇవాళ అదే చేసింది. గతంలో 50% ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలినటువంటి ఎంత రిజర్వేషన్ ఉంటే అంత రిజర్వేషన్ బీసీలకు ఇచ్చారు. కానీ ఇవాళ ఈ సిపిఐకి అయినటువంటి తప్పుల తరక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చిందో ఆ తప్పుడు నివేదిక ద్వారా బీసీలకు అన్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి.